భార్య ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఆ ఇల్లు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నట్టు నాకు తెలిసినంతవరకు. ఏమంటారు? అందుకనే భర్త భార్య యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన వాడై ఉన్నాడు. ప్రియులారా, మీరు తమ్ముడు అర్థమవుతుందా? ఆమెకి నాకు తెలిసినంత వరకు ఆమె ఆరోగ్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే నీ సంతోషాన్ని కోల్పోతావు. ఆమె ఆరోగ్యాన్ని కానీ నువ్వు నెగ్లెక్ట్ చేసావంటే నీ కుటుంబం దరిద్రం పట్టిపోయిద్ది. ఏ ఇంట్లో స్త్రీ యాక్టివ్గా ఉంటుందో, సురుగ్గా ఉంటుందో ఆ ఇల్లు సంతోషంగా బ్రతికినట్లే. ఏంటి మా వాళ్ళు ఎవరు చెప్పట్లా, స్తోత్రం చెప్పట్లా, ఇది నచ్చలేదంటుంది. హల్లెలూయా, రెండు చేతులు చెప్పగలరా? ఎందుకంటే ఆమె నువ్వు లేచేసరికి ఆమె ఇంట్లో అన్నం వండాలి, నువ్వు లేచేసరికి ఇల్లు తుడవాలి, నువ్వు లేచేసరికే బట్టలు ఉతకాలి. ఆమెకు ఉన్న ఆరోగ్యం లేకపోతే ఎలా కుదిరింది చెప్పండి ఒకసారి. మనం కానీ అనారోగ్యం వచ్చిందంటే దుప్పడదాన్ని మళ్ళీ లేవం. ఆమెకు అనారోగ్యం వచ్చినా లేచి అన్నం వండాలి, అనారోగ్యం వచ్చినా పిల్లలకు ఒక ముద్ద పెట్టుకోవాలి. ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటే నీ ఇల్లు సంతోషంగా బ్రతికినట్లే. కానీ ఒక్కొక్కరు ఆమెకు రూపాయి బిళ్ళ కూడా ఎవరో చేతికి రూపాయి ఎవరండి, మరీ 10 రూపాయలు 20 రూపాయలు. ఇదిగో నిన్నే ఇంట్లో చేతిలో ఏమి లేవు, నిన్న 20 రూపాయలు ఇచ్చే ఏం చేశావు? ఈడు మొఖం మండ, నేను మిమ్మల్ని తిట్టట్లేదు, అని తిట్టుకుంటున్నాను. నువ్వు పెద్ద హీరోవా? డబ్బులన్నీ నీ జేబులని ఉండడానికి. ఏమనుకోమా, మిమ్మల్ని చూసి తిడుతున్నానని ఏమనుకోమాకండి. మనిషి కాదంటావా? నీతో కలిసి పిల్లలను కనలేదా? నీ పిల్లలను పెంచడం లేదా? నీ ఇంటికి ఆమెకి ఏ హక్కు లేదా? నువ్వు పెళ్లి ప్రమాణం అప్పుడు ఏం చెప్పావు? నా ఆస్తిలో నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనుచున్నాను అన్నావు. ఎక్కడ చేసుకున్నావమ్మా నువ్వు? ఏమి నవ్వుతున్నారు ఇల్లు? మీ సంగతి తెలుస్తాను, ఆగండి. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? అరే ఆమె చేతిలో ఒక 1000 రూపాయలు లేదంటే ఒక 500 అలా ఉంచి, అమ్మా ఏదైనా అవసరమైతే పొద్దుగుకులు నా మీద ఆధారపడకూడదు, 1000 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. ఇంకా అవసరమైతే ఆమె కానీ జాగ్రత్త చేసి చేయగలిగిన మనిషి అయితే, జాగ్రత్తగా వాడగలిగిన మనిషి అయితే తాళాలు కూడా ఆమెకి ఇచ్చి నీ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని వారానికి ఒకసారి, నెలకొకసారి, అమ్మాయి మరి ఏంటి లెక్క అని ఒకసారి ఇద్దరు కలిసి పార్ట్నర్స్ కదా మీరిద్దరు, మరి ఈ నెలలో ఇంత ఇచ్చాను, మరి ఎంత వాడావు, ఎంత ఉన్నాయి, సరే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఒక 5000 ఉన్నాయి, దీన్ని తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకుందాం అని ఇద్దరు సమ్మతిని చేసుకుంటే ఆ ఇల్లు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. ఎంత వస్తున్నాయో చెప్పడు, ఎంత ఉన్నాయో చెప్పడు, ఎక్కడ ప్యాకెట్లో పెట్టాడో చెప్పడు, ఏ బెట్టింగులు కట్టాడో చెప్పడు. ఏమకేమో అలా పెట్టాడు అనేది అనుమానం కాకుండా ఇంకొక రకంగా అనుమానం పెట్టుకొని క్షీణించిపోయిద్దేమో. ఏమో దేనికన్నా ఇస్తున్నాడేమో, ఈ చలికాలం ఏంటో నెమ్మొచ్చి చచ్చిపోయింది. ఎందుకంటే దిగులుతో. ఆమె ఆరోగ్యంగా ఉంటే నీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉన్నట్లే. దగ్గరగా స్తోత్రం చెప్పగా ఎవరు అబ్దుల్ కలాం గారు ఈ మధ్య ఆయన కొటేషన్ పెట్టాడు. 4 ఆడవాళ్ళని ఏడిపించకూడదంట, 4 స్త్రీలను ఏడిపించకూడదంట. ఫస్ట్ మన అమ్మని ఏడిపించకూడదు, మన తోబుట్టువుని ఏడిపించకూడదు, మన కట్టుకున్న భార్యని ఏడిపించకూడదు, కడుపును పుట్టిన కూతుర్ని ఏడిపించకూడదు. ఎంత మంచిగా రాశాడు ఆయన. స్తోత్రం చెప్పగలరా? ఈ 4 స్త్రీలు కంటతడి పెట్టకుండా ఉంటే మన ఇల్లు సంతోషంగా ఉంటుందని చెప్పాడు.